ప్రపంచమంతా మెచ్చే ఐఫోన్ అమెరికా నుండి ఎగ్జిట్ కానుందా? ట్రంప్ దెబ్బకు ఎంఎన్సీలకు స్వర్గధామంగా భారత్ నిలవనుందా? పరిస్థితులన్నీ అవుననే చెబుతున్నాయి. అమెరికా చైనాల మధ్య సుంకాల సమరం భారత్కు కలిసొచ్చేటట్లు కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఏర్పడిన సంక్షోభం భారత్కు అవకాశంగా మారుతున్నట్లే ఉంది. అంటే అమెరికా వర్సెస్ చైనా ఇండియాకు వరం కాబోతుందన్నమాట. ఇప్పటికే యాపిల్, శాంసంగ్ కంపెనీలు భారత్ నుండి ఎగుమతులు ప్లాన్ చేస్తున్నాయని సమాచారం. అంటే అమెరికా, చైనా నుంచి ఇండియాకు ఎంఎన్సీలు తరలివస్తున్నాయా? ఏ రంగాల్లో భారత్ ఎలా బెనిఫిట్ కానుంది? అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ పీక్స్ కు వెళుతోంది. ప్రపంచంపై ట్రంప్ టారిఫ్ వార్ పరిస్థితులను తల్లకిందులు చేస్తోంది. బడా కంపెనీలు సైతం బెంబేలెత్తే విధంగా ట్రంప్ టారిఫ్ విధానాలను భయపెడుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్థి దేశాలుగా ఉన్న చైనా, అమెరికాల మధ్య పరస్పర ప్రతీకార సుంకాలు భారత్ కు కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు యాపిల్, శాంసంగ్ కంపెనీలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దాడిని తప్పించుకోవటానికి భారత్ వైపు చూస్తున్నాయి. గత వారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యర్థి దేశాలు, మిత్ర దేశాలనే తేడా లేకుండా వేసిన సుంకాల్లో భాగంగా యాపిల్, శాంసంగ్ తయారు చేసిన స్మార్ట్ ఫోన్లతో సహా చైనా వస్తువులపై అదనంగా 34% సుంకాన్ని విధించారు. చైనా ఎగుమతులపై విధించిన ఈ కొత్త సుంకాలు గతంలో విధించిన 20% మించి ఉండడంతో ఇది మొత్తం సుంకాన్ని 54% తీసుకువెళ్లింది. ఇక అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై 26% పరస్పర సుంకాన్ని ప్రకటించగా వియత్నాంకు 46% సుంకాన్ని విధించారు. అయితే ఈ సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి ఈ రెండు అగ్ర ఫోన్ తయారీదారులు మేక్ ఇన్ ఇండియాకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రెసిడెంట్ ట్రంప్ భారత్ ఎగుమతులపై 26% సుంకం విధించారు. ఇది వియత్నాం, చైనాతో సహా ఆసియాలోని అమెరికా మిత్ర దేశాల కంటే చాలా తక్కువ. అయితే ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన యాపిల్ అమెరికాకు ఐఫోన్లను ఎగుమతి చేయడానికి భారతదేశంలో తన ఉత్పత్తిని పెంచడం ఇప్పటికే ప్రారంభించింది. అలాగే చైనా నుండి దాని సరుకులను తగ్గించాలని కూడా యోచిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. కాగా ప్రస్తుత పరిస్థితిలో భారతదేశంలో ఐఫోన్ల ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫాక్స్కాన్, టాటా గ్రూప్ భారతదేశంలో ఐఫోన్లను తయారు చేస్తున్నాయి. యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా వంటి ఇతర మార్కెట్ల నుండి డిమాండ్లను చైనా తీరుస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తైవాన్ నుండి వచ్చిన వెస్ట్రాన్, పెగట్రాన్ ఆస్తులను యాపిల్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో యుఏఈ, సౌదీ అరేబియా వంటి ప్రదేశాల్లో లేదంటే బ్రెజిల్లో యుఎస్ సుంకాలు 10% ఉన్నప్పటికీ పూర్తిగా కొత్త ఉత్పత్తి జోన్లను అభివృద్ధి చేయడానికి యాపిల్ అటు వెళ్లకపోతే భారత్లో ఆ కంపెనీ గణనీయమైన విస్తరణ ఉంటుంది. దీనివల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో యుఎస్ కు ఐఫోన్ షిప్మెంట్లు అంచనా వేసిన 10 బిలియన్ల కంటే మరింత భారీగా పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇప్పటికే నోయిడాలో తయారీ యూనిట్ ను కలిగి ఉన్న శాంసంగ్ కూడా ఈ సమస్యను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం ఉంది. వియత్నాం నుండి శాంసంగ్ ఎగుమతులు 55 బిలియన్లు ఉండగా ఈ దక్షిణాసియా దేశం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే వరకు తాత్కాలిక పరిష్కారాలను పరిశీలిస్తుందని నివేదికలు చెప్తున్నాయి. 46% ఉన్న వియత్నాం నుండి ఎగుమతి కంటే 26% సుంకంతో భారత్ నుండి రవాణా చేయటం శాంసంగ్ కు మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. వియత్నాం ప్రభుత్వం అమెరికాతో చర్చలు జరిపే వరకు ఇది తాత్కాలిక చర్య అయినప్పటికీ ఇది మేక్ ఇన్ ఇండియాకు మంచి ప్రోత్సాహకంగా ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. అయితే ఇప్పటికే అమెరికా ఎగుమతులకు వియత్నాం 0 సుంకాన్ని ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో నోయిడాలోని శాంసంగ్ ఫ్యాక్టరీ S25 ఫోల్డ్ తో సహా స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తోంది. ఈ పరిణామాల మధ్య కంపెనీ ఉత్పత్తులు మరింత ఎక్కువగా జరుగుతాయని అంచనా వేస్తున్నారు. నిజానికి భారతదేశం ఒక పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్. అందుకే ఈ రెండు కంపెనీలు ఈ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేయాలని చూస్తున్నాయి. ఇక భారత్లో యాపిల్ మొబైల్ ఫోన్ ఎగుమతులు వజ్రాల ఎగుమతులను మించిపోయాయి. ఇది యాపిల్ కి భారత్లో పెరుగుతోన్న ఉనికికి మరొక ఉదాహరణగా ఉంది. అలాగే ఇటీవల యాపిల్ సీఈఓ టిమ్ కుక్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇది కూడా భారతదేశంలో యాపిల్ కి పెరుగుతోన్న ఉనికికి మరొక సంకేతంగా నిలుస్తోంది. అలాగే భారతదేశంలో శాంసంగ్ కంపెనీ తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని చూస్తోంది. దీనికి మద్దతుగా నోయిడాలో ల్యాప్టాప్ల తయారీని కూడా ప్రారంభించింది. భారతదేశంలో శాంసంగ్ తన వ్యాపారాన్ని పెంచడానికి పెద్ద పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచంలోని అతి పెద్ద మొబైల్ ఫ్యాక్టరీ అయిన నోయిడా ఫ్యాక్టరీ భారతదేశం పట్ల శాంసంగ్ కి ఉన్న బలమైన నిబద్ధతకు చిహ్నంగా ఉంది. అందులోనూ భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి కాబట్టి ఇది శాంసంగ్ కు, యాపిల్ కు భారీ అవకాశాన్ని కూడా అందిస్తుంది. అంతా క్లియర్గా ఉంది. చైనా తాజాగా అమెరికాపై వేసిన ప్రతీకార సుంకాలు రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య టారిఫ్ వార్ని మరింత పెంచింది.
దీంతో లాభాలు కోరుకునే కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. అంతెందుకు, ట్రంప్ టారిఫ్ వార్ ప్రారంభంలోనే చైనా ప్రభుత్వం కూడా భారత్కు మచ్చిక చేసుకునే వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే చైనా కంపెనీలు భారత్లో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో భారత్తో వాణిజ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో పలు రంగాలకు భారత్ డెస్టినేషన్ అయింది. కరోనా తర్వాత చైనా చర్యల వల్ల ప్రపంచ కంపెనీలు +1 వ్యూహాన్ని అనుసరించాయి. అంటే కేవలం చైనాలో మాత్రమే పెట్టుబడులు పెట్టకుండా తమ పరిశ్రమలను భిన్న దేశాలకు విస్తరించే ప్లాన్ చేశాయి. ఈ సమయంలోనే భారత్ను ప్రొడక్షన్ హబ్గా మార్చే లక్ష్యం కోసం కృషి చేస్తోన్న కంపెనీలకు భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను, రాయితీలను అందిస్తూ వచ్చింది. ముఖ్యంగా వస్తువుల తయారీ, ఎలక్ట్రానిక్స్ లాంటి రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంది. దేశాన్ని ప్రొడక్షన్ హబ్గా మార్చే దిశగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పథకాన్ని కూడా తీసుకొచ్చింది. అప్పటి నుండి ఆసియాలో 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వస్తువుల తయారీ, ఎగుమతుల హబ్గా దేశాన్ని మార్చే దిశగా వరుస చర్యలు తీసుకుంటోంది. అందులోనూ ఇక్కడ దేశీయ మార్కెట్ చాలా పెద్దది. మరోవైపు కార్మిక శక్తి కూడా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. మిగతా దేశాలతో పోలిస్తే ఇక్కడ ద్రవ్యోల్బణం కూడా మరీ అంత ఎక్కువేమీ కాదు. కరోనా తర్వాత మెరుగైన ఫలితాలు కనబర్చిన ఆర్థిక వ్యవస్థలు భారత్ కూడా ఒకటి కావడంతో ఇప్పుడు చైనాలోని కంపెనీలకు భారత్ గమ్యస్థానంగా కనిపిస్తోంది. ఇక ఆర్థికపరమైన ప్రోత్సాహకాలతో పాటు భారత ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటోంది. ముఖ్యంగా ప్రపంచ సప్లై చైన్లలో భారత్ను భాగం చేసేందుకు ఎప్పటి నుండో ప్రయత్నిస్తోంది. ఈ చర్యలను వ్యాపార సంస్థలు, పరిశ్రమలు గత కొన్నేళ్లుగా స్వాగతిస్తున్నాయి. దక్షిణాదిలో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, ఉత్తరాదిలో ఢిల్లీ లాంటి ప్రాంతాలు భారీగా వస్తూత్పత్తికి అనుకూలంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు సైతం చెప్తున్నారు. ఈ క్రమంలోనే చైనా నుంచి వెనక్కు వస్తోన్న కంపెనీలు అమెరికాను కూడా కాదని భారత్ వైపు చూస్తున్నాయి. దీంతో భారతీయ ఎగుమతులకు కొత్త అవకాశాలు కూడా తెరుచుకోనున్నాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా సాంకేతిక ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు వంటి రంగాల్లో భారత్ దూసుకుపోయే అవకాశముందనే అభిప్రాయాలున్నాయి. అయితే ఇతర ప్రాంతీయ ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం చూపే రంగాల్లో భారతదేశానికి పోటీ పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. అంతేకాకుండా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి సప్లై చైన్ వ్యవస్థలను పునర్నిర్మించాలని, ఆసియాలోని FTA భాగస్వాములతో సహకరించాలని నిపుణులు సూచిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ $10 బిలియన్ విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. రాబోయే సంవత్సరాల్లో పాలసీ మద్దతు, అనుకూల పన్ను విధానం ఉంటే ఈ సంఖ్య $100 బిలియన్ చేరే అవకాశముందని అంచనాలున్నాయి. ఇక భారత్, అమెరికా మధ్య సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత ఎలక్ట్రానిక్స్ వాణిజ్యం మరింత వృద్ధి చెందుతుందని కూడా నిపుణులంటున్నారు. ముఖ్యంగా తక్కువ ధర కలిగిన కార్ల విభాగంలో భారతదేశ ఎలక్ట్రానిక్ వాహన రంగం అమెరికా మార్కెట్లో ఎక్కువ వాటాను పొందే అవకాశం ఉంది. మరోవైపు 2023లో చైనా ఆటోమొబైల్ విడిభాగాల ఎగుమతులు $17.99 బిలియన్ ఉండగా భారత్ ఎగుమతులు $2.1 బిలియన్ మాత్రమే ఉన్నాయి. కాగా ఈ వ్యత్యాసాన్ని అధిగమించడానికి ప్రభుత్వం PLI పథకాన్ని మరింత మెరుగుపరిచే ప్లాన్ చేస్తోంది. ఇక అమెరికా సుంకాల నేపథ్యంలో చైనాకు ఎదురుదెబ్బ తగలటం, భారత్కు కలిసి రావటం అనేది ఆర్థికంగా ఒక ముఖ్య పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటే భారతీయ ఎగుమతులు కొత్త శిఖరాలను అధిరోహిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చైనా ప్రభుత్వం కూడా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. ట్రంప్ పాలనలో కొత్త వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొంటున్న చైనా భారత్తో సంబంధాలను మరింత స్థిరపరచుకోవటానికి ఇటీవలి కాలంలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ దిశగా మార్చి 8న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ న్యూఢిల్లీతో బీజింగ్ సంబంధాలు గత సంవత్సరంలో సానుకూల పురోగతి సాధించాయని చిలక పలుకులు పలికారు. గతేడాది రష్యా ఆతిథ్యమిచ్చిన కజాన్ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడ్డాయని, అభివృద్ధికి వ్యూహాత్మక మార్గదర్శకం వచ్చిందని కూడా వాంగ్ యీ పేర్కొన్నారు. అందుకే కలిసి పనిచేయటం రెండు దేశాలకు మంచిదని వెల్లడించారు. ఇప్పుడు ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య ఏర్పడిన వాణిజ్య యుద్ధం కూడా భారత్కు కలిసొచ్చే పరిస్థితి వచ్చింది. గతంలో ఇలాగే అమెరికా, చైనాల మధ్య టారిఫ్ వార్ నడిచినప్పుడు కూడా భారత్ భారీగా లాభపడింది. ట్రంప్ మొదటి పదవి కాలంలో చైనాపై సుంకాలు పెంచిన తరువాత భారత్ నుండి అమెరికాకు ఎగుమతులు పెరిగాయి. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యేట్లు కనిపిస్తోంది.